నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయుటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఎంపీటీసీ తాండ్రా సాంబశివరావు. సాక్షిపత్రిక కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టుల ఐక్య వేదిక. బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేలా మార్గదర్శులకు అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేలా మార్గదర్శకులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. P4 అమలు తీరుపై జిల్లా, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం, వారి భవిష్యత్తు అభివృద్ధిపై ప్రణాళికతో అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 62,291 బంగారు కుటుంబాలు ఉన్నాయన్నారు. ఆ కుటుంబాలన్నీ పేదరికం నుంచి బయటకు రావటానికి చేయూతనందించాలన్నారు. P4 విధి విధానాలు అమలు కొరకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు నియమిస్తామన్నారు. ఆర్థిక, సామాజిక రంగాలలో పేద కుటుంబాలు ఎదగటమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య లక్ష్యమన్నారు. ఒక్కొక్క మండలంలో సుమారు 500 బంగారు కుటుంబాలు ఉండగా ఆ కుటుంబాల్లోని యువతకు నైపుణ్యాల అభివృద్ధిపై అవగాహన కల్పించాలన్నారు. బంగారు కుటుంబాలను ఇప్పటికే ఎంపిక చేసుకున్న మార్గదర్శులకు ఎలా ఆ కుటుంబాలకు సహకరించాలో అవగాహన కల్పించాలన్నారు. ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎలా సహకరించాలి అనే అంశాలపై మార్గదర్శి కుటుంబాల వారికి అవగాహన కల్పించాలన్నారు. వీటిపై గ్రామస్థాయి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు ఓరియంటేషన్ నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదు పక్కదారి పడితే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటమురళి హెచ్చరించారు. పింఛన్ నగదు పంపిణీ ప్రక్రియ ముగిసిన తక్షణమే మిగిలిన నగదును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. సంతమాగులూరు మండలంలో 6.41 లక్షల పింఛన్ నగదు ఎందుకు చెల్లించలేదని నిలదీశారు. అలాగే బాపట్ల, బల్లికురవ, మార్టూరు, వేటపాలెం, నిజాంపట్నం మండలాల్లోనూ నగదు పక్కదారి పడితే బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సంబంధిత అధికారులను ఆదేశించారు. తక్షణమే బాధ్యులను సస్పెండ్ చేయాలని, వారిపై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదుతో ఛార్జ్షీట్ పంపాలని తెలిపారు. తక్షణమే సంబంధిత మండలాల నుంచి నివేదిక పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, సిపిఓ కె శ్రీనివాసరావు, డిఆర్డి ఎఫ్డి సిడి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎండిఓలు, తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. సో ఇంతకుముందు మనము పీపీపీ మోడల్ అనేవాళ్ళం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పిలిచేవాళ్ళం, పీపీపీ అని. ఇప్పుడు మనము ఆనరబుల్ సీఎం గారు P4 అంటున్నారు, మరొక పీ చేరింది. ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. సో దీని ప్రకారంగా మొట్టమొదట మన జిల్లాలోనే ఆనరబుల్ సీఎం గారు ఒక ప్రోగ్రామ్కి మన దగ్గర వచ్చి ఇక్కడి నుంచే ఆల్మోస్ట్ ఆ ప్రోగ్రామ్ని లాంచింగ్ కూడా చేశారు. పేదల సేవలో భాగంగా చేసినప్పుడు మిగతా జిల్లాలకి కూడా అసలు ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది ఆ రోజే కొద్దిగా మనందరికీ కూడా అర్థమైంది. అంతకుముందు దాన్ని లాంచ్ చేయడం అనేది విజయవాడలో చేసినప్పటికీ ప్రాక్టికల్గా లాంచ్ చేయడం అనేది మన దగ్గర జరిగింది. సో దాని తర్వాత కొంత ఎక్సర్సైజ్ మనము ఆ చిన్న కొత్త గొల్లపాలెం అనే విలేజ్, చినగంజాం మండల్లో కొంత ఎక్సర్సైజ్ మనం చేశాం. ఏదైతే సీఎం గారు విజిట్ చేశారో ఆ గ్రామంలో ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకున్న తర్వాత మనం దాన్ని లార్జ్ స్కేల్లో స్కేలప్ చేసి మొత్తం జిల్లాకి ఏ రకంగా అనువర్తింప చేయాలి అని చెప్పి ఆలోచన చేసి దాని మీదట ఈరోజు దాని మెథడ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా దాంట్లో మనకు ఏమేమి ఫ్యాక్టర్స్, ఇబ్బందులు మనకు వస్తాయి, ఆ వచ్చిన వాటిని కూడా మళ్ళీ మనం ఏ విధంగా అధిగమించాలి, అండ్ ఈ P4 కాన్సెప్ట్ని ఏదైతే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చాలా ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్నారో దీన్ని మనం అందరికంటే ముందుగా జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది రాకుండా హ్యాజల్ ఫ్రీగా దీన్ని ముందుకు తీసుకొని పోయే విధానంలో మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. అనేవాళ్ళు ఉంటారు. మరి బంగారు కుటుంబాలంటే ఎవరు?
మార్గదర్శులు అంటే ఎవరు అనేది మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. మన సచివాలయ వ్యవస్థ ద్వారా మన గవర్నమెంట్ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో వచ్చినటువంటి వాళ్ళే బంగారు కుటుంబాలు. మరి ఆ సర్వే దేనికోసం చేశారంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్, ఎవరైతే సొసైటీలో 20% పూర్ అంటే అట్టడుగున అత్యంత తక్కువ ఆదాయం కలిగినటువంటి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఆ 20 రకాల పారామీటర్స్ మీకు గతంలో కూడా నేను ఒక 2 వీసీలలో చెప్పాను. మళ్ళా కూడా మీకు గుర్తు చేయడం కోసం మళ్ళీ చెప్తాను. ఏముండిందంటే మున్సిపల్ ఏరియాలో 500 లేదా 1000 గజాల కన్నా ఎంత రఘునాథ్ ఉండడం, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం, లేదా ప్రభుత్వ ఎంప్లాయ్ అంటే ఎవరైతే అనర్హులు అవుతారో వాళ్ళని చెప్తున్నాను నేను, ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ కుటుంబంలో ఉండడం, ఇదంతా కుటుంబం యూనిట్గా, నాట్ ఏ పర్సన్. సో ఆ విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండడం, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉండడం, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే 10 ఎకరాలకి మించి ఉండడం, ఈ విధంగా ఒక 10 రకాలుగా పారామీటర్స్ ఉన్నాయి. మనకు ముందుగా ఏం చేశారంటే మన వైట్ రేషన్ కార్డ్ లేదా మనం ఏదైతే రేషన్ కార్డ్ డేటా ఉందో ఆ డేటాని అనేక రకాలైనటువంటి డేటాని వడబోసిన తర్వాత ఆ డేటాని మనకు పుష్ చేసి ఆ ఇచ్చిన డేటాని డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి ఈ 10 రకాల పారామీటర్స్లో మళ్ళీ ఒకసారి సర్వే చేయమని మనకి. ఏలూరులో సాక్షిపత్రిక కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్ట్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఏఎస్పీ విఠలేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం బాపట్ల కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ మరెవరూ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నత స్థానాల్లో నిలిచిన ప్రతి ఒక్కరూ గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేశారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించి వారి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉప్పలదిన్నె గోపీనాథ్ అన్నారు. 2024-25 విద్యా సంవత్సరం ముగింపుని పురస్కరించుకుని శ్రీనివాసరావు కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఉత్తమ విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని రేవతి, ఉపాధ్యాయులు పావని, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెహల్గాంలో ఉగ్రవాదుల మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో సంతాప సభను నిర్వహించారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీరాన్ని అల్లకల్లోలం చేసి తద్వారా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే దురుద్దేశంతోనే ఉగ్రవాదులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులకు గాని లేక విదేశీ శక్తులకు గాని దమ్ము ధైర్యం ఉంటే భారతదేశ హీరోలైనటువంటి సైనికులతో పోటీపడి నిరూపించుకోవాలి తప్పితే ఇలాంటి పిరికిపంద చర్యలు చేయటం వలన ఒరిగేదేమీ లేదన్నారు. అమాయకులైన భారతీయులను ఉగ్రదాడిలో పొట్టన పెట్టుకోవటం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, సీనియర్ మాజీ సైనికులు సిహెచ్వి కృష్ణారావు, రుక్మధర్రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఒక భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో జరిగినటువంటి మారణకాండని ఉగ్రవాదులు అమాయకులైనటువంటి ప్రజల మీద విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఘటనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎన్నో వేల కులాలు, మతాలు, జాతులు ఉన్నటువంటి భారతదేశంలో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీరంలో మరి అల్లకల్లోలం సృష్టించి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి దురుద్దేశంతో మరికొన్ని ఉగ్రవాదుల శక్తులు
విదేశీ శక్తులతో కలిసి భారతదేశం మీద దాడి చేయటం, అందులో సామాన్య పౌరులని పొట్టనబెట్టుకోవటం చాలా బాధాకరం. మరి నిన్న జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్ నర్వాల్ మరి వారు కొత్తగా పెళ్లి చేసుకొని విహారయాత్రకు నూతన జంట మరి వెళ్ళటం, అలాంటి నేవీ ఆఫీసర్ను కూడా వారు పొట్టన పెట్టుకోవటం చాలా దారుణమైన మరి విషయంగా పరిగణించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నెల్లూరుకి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒంట్లో 42 బుల్లెట్లు మరి దించే విధంగా ఒక పాశవికమైనటువంటి విధానంలో ఆటవికంగా కాల్పులు జరిపి సామాన్య ప్రజలను మట్టుబెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఉగ్రవాదులకు కానీ విదేశీ శక్తులకు కానీ దమ్ము ధైర్యం ఉంటే భారతీయ వీరులైనటువంటి భారతీయ హీరోలైనటువంటి సైనికులతో మరి యుద్ధం చేసి తమ వీరత్వాన్ని నిరూపించుకోవాలి తప్పితే అమాయకులైన ప్రజల మీద ఈ రకంగా దాడులు చేయటం చాలా హేయమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలు చేసేటటువంటి ఉగ్రవాదులను కానీ విదేశీ శక్తులను కానీ భారత సైన్యం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి కూడా మాజీ సైనికులుగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి భారతీయుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత మా సైనికుల మీద ఉంటుంది. ప్రతి సైనికుడికి రక్షణ కవచంగా మారేటటువంటి మా సైనికులు ఇంతమంది 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల్ని మరి వదిలేటటువంటి ప్రసక్తే ఉండదు. ఇది విదేశీ శక్తులకు కానీ ఉగ్రవాదులకు కానీ చంపపెట్టుగా వారికి గట్టి సమాధానం ఇవ్వడానికి భారతీయ సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి పిరికి పందుల చర్యలకు ఏమాత్రం భారతదేశం వణకదు, తొణకదు, అదరదు, బెదరదు అని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తున్నాను. ఇలాంటి పిరికి పందుల చర్యల వలన మీకు ఒరిగేది ఏమీ లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి అసూలు బాసినటువంటి ఉగ్రవాదుల దాడిలో అసూలు బాసినటువంటి 26 మంది భారతీయులకు కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులర్పిస్తున్నాం. వారి యొక్క మరి దేశం కోసం మరి వారు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇలాంటి చర్యలను భారత సైనికులు తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తూ వారి ఎవరైతే ఉగ్రవాదుల దాడిలో మరి వీరమరణం పొందారో వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై. గతంలో పంచాయతీరాజ్ శాఖ 3 అంచెల విధానంలో నిర్వహించే వారిని ప్రస్తుతం 5 అంచెల విధానం అమలు జరుగుతుందని మండల పరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మండల పరిషత్ అధ్యక్షులు దెందుకూరు సీతారామరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ముందుకు వెళ్లాలంటే అధికారుల పాత్ర కీలకమని మండల పరిషత్ అధ్యక్షులు దెందుకూరు సీతారామరాజు అన్నారు. ప్రజాప్రతినిధులకు అధికారులు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. మండల పరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్రం తద్వారా దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని గుర్తు చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగపు భాగ్యరాజు మాట్లాడుతూ 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తుల ద్వారా పరిపాలన కొనసాగుతుందని వివరించారు. ముందుగా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి
మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల వారైన శ్రీ దెందుకూరు సీతారామరాజు గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీటీసీలకు, వివిధ మండల స్థాయి అధికారులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. గ్రామాలు పటిష్టంగా ఉన్నప్పుడే దేశం పటిష్టంగా ఉంటుందని ఆనాడు మన జాతిపిత బాపూజీ గారు చెప్పి ఉన్నారు. ఈ గ్రామాలు పటిష్టంగా ఉండాలంటే గ్రామ పంచాయతీల యొక్క పరిపాలన ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఆ జిల్లా, ఆ రాష్ట్రం అభివృద్ధి చెంది దేశం ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. అందుకే గ్రామ పంచాయతీలకి అభివృద్ధి పరచుకోవడానికి వారికి నేరుగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడం, రాష్ట్ర ప్రభుత్వాల నుండి కొన్ని రకాలైనటువంటి ఆదాయాలు సమకూర్చడం, అలాగే ఆ గ్రామాల్లో, ఆ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి వనరులను బట్టి మరికొంత ఆదాయాన్ని సేకరించుకొని ఆ గ్రామ పంచాయతీలు స్వపరిపాలన ద్వారా ఆ గ్రామ పంచాయతీలను అభివృద్ధి పరుచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని ఒక గ్రామ సభ ఏర్పాటు చేసుకుని ఆ గ్రామ సభ ఆమోదంతో గ్రామ పంచాయతీకి ఉన్న ఒక బాడీ యొక్క ఆమోదంతో మనం పనులు చేపట్టుకుంటూ గ్రామ పంచాయతీల్లో పరిపాలన సాగించుకుంటున్నాం. సహజంగా భారతదేశంలో 3 అంచెల వ్యవస్థ నడుస్తుంది. అంటే గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ గారిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. తదుపరి ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు సమితులు ఉండేవి. ఇదివరకు ఆ సమితుల్లో మెంబర్షిప్గా ఉండేవారు. ఆ సమితి ప్రెసిడెంట్ గారు జిల్లా పరిషత్కి వెళ్తే సభ్యులుగా ఉండి అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతూ ఉండేది. కానీ తదుపరి మన రాష్ట్రంలో 5 అంచెల వ్యవస్థ కొనసాగుతుంది. ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా 5 అంచెల వ్యవస్థ కొనసాగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే గ్రామ పంచాయతీలకు వచ్చేపాటికి సర్పంచ్ని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఆ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కూడా ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి అధ్యక్షతన ఆ గ్రామ పంచాయతీలో పరిపాలన సాగుతూ ఉంటుంది. మండల పరిషత్ వచ్చేపాటికి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను మనం ఎన్నుకుంటాం. ఆ సభ్యుల నుండి ఒక సభ్యుని మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నుకుంటాం. అక్కడ మండల పరిషత్ అధ్యక్షుల వారి యొక్క ఆధీనంలో ఆ మండల పరిషత్ యొక్క పరిపాలన జరుగుతూ ఉంటుంది. అలాగే జిల్లా పరిషత్కి వచ్చేపాటికి ప్రతి మండలాన్ని ఒక జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గంగా ఏర్పాటు చేసుకుని అక్కడ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుని ఎన్నుకొనగా ఈ జిల్లాలో ఉన్న జడ్పీటీసీలు అందరూ కలిసి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గారిని ఎన్నుకోవడం ద్వారా జిల్లా ప్రజా పరిషత్లో పరిపాలన సాగుతూ ఉంటుంది. ఈ రకమైన 5 అంచెల పరిపాలన మనం మన రాష్ట్రంలో చేపడుతున్నాం. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు గ్రామ పంచాయతీలకి నేరుగా వస్తూ ఉంటాయి. ఆ నిధులతో ఎలా ఖర్చు పెట్టాలి, ఏ అవసరాలకు ఖర్చు పెట్టాలి అని ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు ఇస్తుంది. ఆ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ గ్రామ సభ ఆమోదంతో గ్రామ పంచాయతీ ఆ యాక్షన్ ప్లాన్ను ఆమోదించుకుని ఆ యాక్షన్ ప్లాన్ను ఆమోదించుకున్న మేరకు ఆ గ్రామాల్లో ఆయా పనులు చేపడుతూ ఆ గ్రామ పంచాయతీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ రకమైన స్వపరిపాలన గ్రామ పంచాయతీలకి మన ప్రభుత్వం కల్పించింది. ఈ స్వపరిపాలన వలన గ్రామ పంచాయతీలు పటిష్టమై ఆ గ్రామాలని అభివృద్ధి చేసుకుని అలా ప్రజల యొక్క తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు పెంపొందించుకొని ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో, ఈ దేశాన్ని అభివృద్ధి పరచడంలో, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గ్రామ పంచాయతీల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుందని. పంచాయతీరాజ్ వ్యవస్థ ముందుకెళ్లాలంటే అధికారుల పాత్ర ముఖ్యంగా ఉంటుంది. దీన్ని సక్రమంగా జరపాలని చెప్పానని కోరుతున్నాను. గ్రామ స్థాయిలో పంచాయతీ వ్యవస్థ ఉంటుంది, మండల స్థాయిలో మండల పరిషత్, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడి ఉంటాయి. ఏ కేటగిరీలో వాళ్ళు చేపట్టిన పనులు ముందుగానే సెట్ చేసుకున్నారు. అంటే జిల్లా పరిషత్లో వచ్చేసరికి జిల్లా స్థాయిలో మనకి ఒక 50% ఫండింగ్ వాళ్ళ దగ్గర నుంచి మనకి వస్తుంటుంది. మెయిన్గా అది వచ్చేసరికి మనకి స్కీమ్స్, సిపిడబ్ల్యూ స్కీమ్స్ మెయింటెనెన్స్ కానీ 3
4-5 గ్రామాలు కలిపి ఏదైనా ఊరికి మంచి చేయడానికి కానీ ఏదైనా వాటర్ సప్లై స్కీమ్ కానీ లేదంటే శానిటేషన్ కోసం ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా మండల్ గ్రాంట్ నుంచి మనకి హ్యాండ్ పంప్స్, చేతి పంపులు, ఇంకా పంచాయతీలో ఏ పంచాయతీలో మనకి ఫండింగ్ తక్కువ ఉందో అలాంటి పంచాయతీకి మండల్ గ్రాంట్ నుంచి కూడా ఇష్టం జరుగుతుంది. అదేవిధంగా పంచాయతీ మెయిన్గా సింగిల్ విలేజ్ స్కీమ్స్ అంటే ఉన్న పీడబ్ల్యూ స్కీమ్స్ మెయింటెనెన్స్ కోసం పంచాయతీ నిధులు వాడటం జరుగుతుంటుంది. మన మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 5 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ఈ 14 గ్రామ పంచాయతీలకి అన్ని ఓడిఎఫ్ డిక్లరేషన్ జరగడం జరిగింది. అదేవిధంగా ఓడిఎఫ్ ప్లస్ కూడా మనం ప్లానింగ్ చేస్తున్నాం ప్రస్తుతం. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ పరిధిలోని కొత్తనందాయపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాల్లో జరిగిన ప్రత్యేకమైన గ్రామ సభలలో పాల్గొని పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను ఎంపీటీసీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిపాలనా సౌలభ్యం కోసం మన పూర్వీకులు ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తనందాయపాలెం సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ, అయ్యప్పరెడ్డి, సెక్రటరీ మురళీరెడ్డి, నల్లమోతువారిపాలెం సెక్రటరీ పి వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు మాడా శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జు మునిపల్లె చిన్న, జనసేన ఇన్ఛార్జు గరిగంటి శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పి మీరు కానీ ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండబట్టే మేము కూడా ప్రజాప్రతినిధులుగా కానీ గ్రామ పెద్దలుగా కానీ ఈ ప్రజాస్వామ్యంలో కొనసాగడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది, జరుగుతుంది. కాబట్టి ముందుగా మనందరం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఈ రోజుని ఒక పండగలాగా జరుపుకోవాలి. వాస్తవానికి పంచాయతీ రాజులో సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, పంచాయతీ రాజులో పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేము కానీ అందరం కూడా ఇది ఒక పండగ దినోత్సవంగా చెప్పుకోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయుటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. సాక్షిపత్రిక కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టుల ఐక్యవేదిక. బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేలా మార్గదర్శులకు అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.